సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి పుల్కల్, రేగోడ్, టేక్మాల్, ఆందోళ్ మండలాలు అతలాకుతలమయ్యాయి. భారీ వరద నీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అనేక చోట్ల వాగులు, వంకలు పొంగిపొరలడంతో గ్రామాలకు, పట్టణాలకు రాకపోకలు తెగిపోయాయి. వరద ముంచెత్తడంతో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో ఆందోళన నియోజకవర్గంలో భారీగా పంట నష్టం ఏర్పడింది. వాగులు, వంకలు ఉప్పొంగడంతో టేక్మాల్, రేగోడు, పుల్కల్ మండలాల్లో ప్రధాన రహదారులపై వరద నీరు ప్రవహించింది. రాయకోట్ మండలంలోని బొగ్గులంపల్లి వద్ద చెరువు ఆనకట్ట తెగిపోవడంతో వరద నీరు సింగూరు బ్యాక్ వాటర్లోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. రేగోడు మండలంలోని జాగిరియాల, కొండాపూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళన మండలంలోని కొండారెడ్డిపల్లి, లక్ష్మీసాగర్ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా పుల్కల్ మండలంలోని లాల్ సింగ్ నాయక్ తాండా వద్ద సింగూర్ కెనాల్ పైనుంచి వరద నీరు ప్రవహించి పంట పొలాలను ముంచెత్తాయి. వరద నీటి ఉధృతికి ఇసోజీపేట వద్ద సింగూర్ లెఫ్ట్ కెనాల్ కాలువకు గండిపడింది. దీంతో వరద నీరు దిగువకు ప్రవహించి పంట పొలాలను ముంచెత్తింది. ఈ భారీ వర్షాల కారణంగా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ భారీ వర్షాల కారణంగా చెరువులు, కాలువలు నిండి ఆ యొక్క వాటర్ ఫ్లోటింగ్ రోడ్డు మీదకి వస్తున్నాయి. దాన్ని దాటడానికి ప్రయత్నించకండి. ఎట్టి పరిస్థితుల్లో అది ప్రమాదాలు జరిగే అవకాశం గిట్ట ఉంటుంది. అదేవిధంగా ఈ విలేజ్లలో చేపలు పట్టడానికి వెళ్తున్నారు, చాలామంది చిన్నపిల్లలు గిట్ట వెళ్తున్నారు. వాటి ఎట్టి పరిస్థితులు వెళ్లకుండా చూడండి. ఎనీ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ పోల్స్, అక్కడ మన విలేజ్లో ఉన్న వాటర్లో ఉన్న ఎలక్ట్రిక్ పోల్ను ఎట్టి పరిస్థితులను టచ్ చేయకుండా ఉండండి. ఎనీ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి మీకు సహాయం కావాలన్నా 100 నెంబర్ కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరు. ఆందోళన మండలంలో చూసుకున్నట్టయితే కొండ్రేటిపల్లి లక్ష్మీసాగర్ మధ్యలో ఉన్న రోడ్లో ఈ పొలాల నుంచి వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ అయ్యి రోడ్డు నుంచి వెళ్తున్నది. అక్కడ గిట మనం ప్రికాషన్ తీసుకున్నాం. ట్రాక్టర్ ట్రావెల్స్ పెట్టి గిట అక్కడ ఎలాంటి రవాణా జరగకుండా చూసుకున్నాం.